ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియచేస్తున్నాను. అదేవిధముగా శుభ శుక్రవారపు దీవెనలు ఆశీర్వాదాలు మీకు మీ కుటుంబాలకు సమృద్ధిగా కలుగునుగాక. నేటి దిన మూల వాక్యము మత్తయి సువార్త 27వ అధ్యాయము 50వ వచన భాగాన్ని చదువుకుందాం. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. యేసు బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. చూడండి ప్రియులారా, లోకంలో ఎంతోమంది చనిపోతూ ఉన్నారు. పిల్లలు, పెద్దలు, వృద్ధులు, యవనస్తులు ఇలా చనిపోతూ ఉన్నారు. చనిపోయేటువంటి వాళ్ళు అనేక రకాలుగా చనిపోతున్నారు. కొంతమంది యాక్సిడెంట్ అయి చనిపోతారు, కొంతమంది అనారోగ్యాలు వచ్చి చనిపోతారు. ఈ అనారోగ్యాల రకరకాల కారణాలతో చనిపోతారు. కొంతమంది సొంతంగా వాళ్ళే తమ ఆత్మను ఏం చేస్తున్నారు, ఆత్మహత్య చేసుకొని చనిపోయారు అంటుంటారు. ఆ విధంగా చనిపోయేటువంటి వాళ్ళు, బలవంతంగా చనిపోయే వాళ్ళు ఉన్నారు, వయసు మీద పడి చనిపోయే వాళ్ళు ఉన్నారు. ఇలా రకరకాలుగా చనిపోయేవారు ఉన్నారు. ఈ భూమి మీద పుట్టినటువంటి వారు అందరూ చనిపోవడం ఒక ఎత్తు, కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు పుట్టడము, యేసుక్రీస్తు వారు జననించడము, యేసుక్రీస్తు వారు మరణము ఒక ప్రత్యేకమైనటువంటిది. యేసుక్రీస్తు వారి యొక్క మరణం ఎందుకు ప్రత్యేకమైనది? సంవత్సరం అంతా శుక్రవారాలు వస్తూ ఉంటాయి, కానీ ఈ శుక్రవారానికి మాత్రమే ప్రత్యేకమైనటువంటి శుక్రవారముగా గుడ్ ఫ్రైడే లేక శుభ శుక్రవారము అని ఎందుకు పిలుస్తామనంటే, ఆయన చనిపోయిన దినము. మరొక వ్యక్తి చనిపోయిన దినము శుభ శుక్రవారంగా ఎందుకు అవుతుంది? అసలు యేసుక్రీస్తు వారు ఎందుకు చనిపోయారు? ఆయన చనిపోవడానికి గల కారణం ఏమిటి? ఆయన శిలువ శ్రమలు అనుభవించడానికి గల కారణం ఏమిటి? ఆయన శిలువ యజ్ఞం చేయడానికి గల కారణం ఏమిటి అంటే, పరమ తండ్రి యొక్క ఉద్దేశము భూమి మీద ఉన్నటువంటి మానవ జాతినంతటిని తన ప్రేమ చేత నింపి, తన స్వరక్తము చేత కడిగి, కోల్పోయినటువంటి తన స్వరూపమును, కోల్పోయినటువంటి దేవుని ప్రేమను తిరిగి వాళ్ళందరూ పొందుకున్నట్లుగా, శత్రువులైపోయినటువంటి, దూరమైపోయినటువంటి తన పిల్లలందరినీ ఆయన తన చెంతకు చేర్చుకున్నట్లుగా యేసుక్రీస్తు వారిని భూలోకంలోనికి పంపించాడు. అందుకోసమే ఆయన వచ్చి భూమి మీద మరణించాడు అనే విషయాన్ని దేవుని యొక్క లేఖనాలు మనకు అనేకములుగా సాక్ష్యం ఇస్తున్నాయి. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు వారు ప్రాముఖ్యంగా ఎందుకు చనిపోయాడు, ఆయన చనిపోవడానికి గల కారణము ఏమిటి అనే కొన్ని విషయాలు త్వరగా లేఖన ధ్యానముల నుంచి మనము ధ్యానం చేద్దాం. చూడండి, రోమపత్రిక 5:6 దేవుని యొక్క వాక్యం ఈ విధంగా తెలియచేస్తూ ఉన్నది. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయినని వాక్యం సెలవిస్తున్నది. నువ్వు బలవంతుడుగా ఉన్నప్పుడు కాదట, నువ్వు బలహీనుడుగా ఉన్నప్పుడు, మనం ఇంకా బలహీనులముగా ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకు చనిపోయాడట. చూడండి ప్రియులారా, ఆ విధంగానే మనం గమనిస్తే అదే వచనములోనే చక్కగా వ్రాయబడినటువంటి మాటను మనం గమనిస్తాం. క్రీస్తు అనగా యేసు క్రీస్తు వారు మనం ఇంకా భక్తిహీనులమై ఉండగానే చనిపోయాడట. నువ్వు నీతిమంతునిగా తీర్చబడినప్పుడు కాదు, నువ్వు పరిశుద్ధునిగా తీర్చబడినప్పుడు కాదు, నువ్వు భక్తిగా ఉన్నప్పుడు కాదట, నువ్వు భక్తిహీనముగానే ఉన్నప్పుడు ఆయన చనిపోయాడు అనే విషయాన్ని దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఆయన పాపుల కొరకు చనిపోయాడని అదే వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. నువ్వు భక్తిహీనముగా ఉండగా నీ కొరకు చనిపోయాడు, బలహీనమై ఉండగా నీ కొరకు చనిపోయాడు, నువ్వు పాపివై ఉండగా నీ కొరకు ఆయన చనిపోయాడు అనేటువంటి విషయాన్ని దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. చూడండి ప్రియులారా, పాపం వలన వచ్చు జీతం మరణము గనక ఆ మరణం అనేటువంటి ఉగ్రతను తప్పించటానికి యేసుక్రీస్తు వారు మరణించవలసి వచ్చిందనే విషయాన్ని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. ఇదే రోమపత్రిక 5వ అధ్యాయము 8వ వచనములో అంటాడు కదా, మనం పాపులమై ఉండగానే ఆయన చనిపోయాడు అంటాడు. 9వ వచనములో మనము ఉగ్రత నుండి విడిపించబడుట కొరకు, ఉగ్రతను తప్పించుకొని రక్షించబడుట కొరకే ఆయన చనిపోయాడు అనే విషయాన్ని
దేవుని యొక్క లేఖనాల్లో మనం ఇక్కడ చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాం. అవును ప్రియులారా, మనుషులు భూమి మీద చనిపోయేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. రకరకాలుగా చనిపోయే వాళ్ళు ఉన్నారు. వారి ఆశయాలు నెరవేర్చుకునలేక చనిపోయేటువంటి వారు ఉన్నారు. కానీ దేవుని యొక్క మరణము ఒక ప్రత్యేకమైనటువంటిది. దేవుని యొక్క ఆశయ సాధనము ఒక ప్రత్యేకమైనటువంటిది. ఆ ప్రత్యేకమైనది ఏంటిది అని అంటే, నీ నుండి ఎలాంటి మేలు, ఎలాంటి ఆశీర్వాదము లేకపోయినా, నీ నుండి ఎలాంటి మెప్పు ఆయనకు కలగకపోయినా, నీ కొరకు ఆయన ఏం చేస్తున్నాడు? మరణిస్తున్నాడు అని వాక్యం సెలవిస్తుంది. నీ ద్వారా ఎలాంటి లాభము లేకపోయినా నీ కొరకు ఆయన నష్టపరుచుకుంటున్నాడు. చూడండి ప్రియులారా, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. దుష్టుల కాలము నుండి, ఈ దుష్టకాలము నుండి, దుష్టుల చేతిలో నుండి ఆయన నిన్ను విమోచించుటకు చనిపోయాడని వాక్యం సెలవిస్తుంది. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించడానికి, ఈ దుష్టకాలము నుంచి నిన్ను విడిపించడానికి ఆయన చనిపోయాడు అని దేవుని యొక్క లేఖనాలు ఇక్కడ మనకు చాలా స్పష్టముగా తెలియచేస్తున్నట్లుగా లేఖనంలో మనము చాలా స్పష్టముగా చూడగలుగుతూ ఉన్నాం. చూడండి ప్రియులారా, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో ఇక్కడ మనం గమనిస్తే వాక్యం చాలా స్పష్టంగా తెలియచేస్తుంది. మనము పాపమనే, శాపమనే, దోషమనే మలినముతో ఉండకుండగా, ఆ మురికి కంపుతో మనం ఉండకుండగా, పరిమళ వాసనగా ఒక సుగంధ పరిమళ తైలం వలె మనము ప్రకాశించినట్లుగా, క్రీస్తు సువాసన మన నుంచి వెదజల్లబడినట్లుగా ఆయన చనిపోయాడని వాక్యం సెలవిస్తుంది. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఎంత చక్కగా మనకు అనేకమైన విషయాలు తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన చనిపోవడానికి గల కారణం ఏంటంటే, క్రీస్తు సువాసన నీ ద్వారా వెదజల్లబడినట్లుగా ఆయన మరణించినట్లుగా లేఖనాల్లో మనం ఇక్కడ చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో ఆయన అంటాడు కదా, ఆయన నిన్ను తన సొత్తుగా చేసుకున్నటకు తన స్వరక్తమునిచ్చి నిన్ను కొని నీ కొరకు ఆయన చనిపోయాడు. నీవు నా సొత్తు అని ఆయన తెలియజేయట కొరకు నీ కొరకు తన రక్తాన్ని దారపోసి నీ కొరకు ఆయన చనిపోయాడు అని దేవుని యొక్క లేఖనాలు ఇక్కడ మనకు చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఈ నేటి ఉదయకాల సమయమందు యేసుక్రీస్తు వారు భూమి మీదికి వచ్చి ఆయన పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటకు రాలేదు. భూమి మీదికి ఆయన భూములు, ఆస్తులు, సిరి సంపదలు సంపాదించుకున్నట్టుకు రాలేదు. నిన్ను సంపాదించుకున్నటకు తన జీవితాన్ని దారపోయడానికి వచ్చాడు. నీ బ్రతుకును, నీ జీవితాన్ని ఒక ఆశీర్వాదకరంగా మార్చడానికి, జన్మ, కర్మ, పాప, శాప, దోషముల నుండి నిన్ను విముక్తి చేసి నిన్ను విడిపించటానికి భూమి మీదకి ఆయన దిగి వచ్చినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. చూడండి ప్రియులారా, ఏలయనగా పాపం వలన వచ్చే జీతము మరణము అని వాక్యం సెలవిస్తుంది. ఆ మరణమును నిన్ను తప్పించటానికి, ఆ మరణము తర్వాత ఉండే నరకముని నుండి తప్పించటానికి ఆయన తన రక్తమును ధారపోసి ఆ మరణం నుంచి విడుదలనిచ్చి, ఆ మరణం నుంచి నిన్ను విడిపించి, ఆ మరణపు బంధకాలన్నీ తెంపివేసి నీకు శాశ్వతమైన రాజ్యముని ఇవ్వడానికి ఆయన చనిపోయాడని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. కనుక ప్రియులారా, 2024 సంవత్సరాల క్రితమే ఇంత గొప్ప త్యాగము చేసి ఆయన నీ కొరకు చనిపోయి ఉండగా ఇంకా ఆయన ఎందుకు చనిపోయాడో అర్థం కాని స్థితిలో ఉన్నావా? రక్షణ లేని నిర్లక్ష్యమైన జీవితాన్ని జీవిస్తున్నావా? దేవుని ప్రేమను అర్థం చేసుకోలేకుండగా, దేవుని త్యాగమును అర్థం చేసుకోకుండా, క్రీస్తు రక్తము ధారపోసినటువంటి ఆ రక్త ధారలను అర్థం చేసుకోకుండా ఇంకా క్రైస్తవుడిగా చలమని అవుతున్నావా? నేను వాక్యం సెలవిస్తుంది, ఆయన తిన్న కొరడ దెబ్బలు నీకోసమే, ఆయన కార్చిన రక్తము నీకోసమే, ఆయన కార్చిన చెమట నీకోసమే, ఆయన చేసిన ప్రతి త్యాగము నీకోసమే. ఎందుకు తెలుసా?
నువ్వు క్షేమముగా, సంతోషముగా, ఆనందముగా ఉండాలని, తన రక్తములోని జన్మకర్మ పాప శాపదోషాలు కడగబడాలని, నిత్య రాజ్య వారసుడిగా నువ్వు తీర్చిదిద్దబడి ఆయనతో ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అవును ప్రియులారా, తప్పిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఎలాగైతే తనను హక్కున చేర్చుకుని తన పాప జీవితాన్ని అంతా తీసివేసి, మలిన వస్త్రాలను తీసివేసి నూతన జీవితాన్ని తనకు ప్రసాదించాడు. ఈ శుభ శుక్రవారం దినమున అటు జీవితానికి ఇవ్వాలని ఆశపడుతుండగా, వస్తావా ఈ రోజైనా ఆయన దగ్గరికి? నీ హృదయాన్ని ఇస్తావా ఈ రోజైనా ఆయనకు? ఆయన ప్రేమను, ఆయన త్యాగమును అర్థం చేసుకుంటావా ఈ రోజైనా? ఒకవేళ అలా చేసుకుంటే నీవు ధన్యుడవు. ఎందుకంటే నీకు, నీ ఇంటికి క్షేమము, రక్షణ, ఆనందము కలుగుతుంది. అట్టి భాగ్యము నీకు, నీ కుటుంబానికి, మనకందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులని వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ నీ మాటలు మా హృదయంలో ఫలింపజేసి నీ నామానికి మహిమ తెచ్చుకొనమని, నీ మరణములో ఉన్నటువంటి నాయన గొప్ప మేలులు మేము పొందుటకు సహాయం చేయమని, నీ మరణమును గుర్తించి మేము రక్షించబట్టకు సహాయం చేయమని, మా కోసం చేసినంత త్యాగాన్ని బట్టి నీకు వందనాలకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్.